ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకొని ధ్యానం చేద్దాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున సమస్త జనులు నీవే. నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఉత్తర దక్షిణ దేశములుగా విభాగింపబడినటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, యూదులు ఉత్తర దేశాన్ని అష్షూరు క్రూరమైనటువంటి రాజు జయించి వేశాడు. కారణము, దేవుని మాటలను వినక, జీవము కలిగిన దేవుని సేవించక, మనుషులు కల్పించుకున్నటువంటి వాటిని ఆరాధిస్తూ ఉన్నారు గనుక దేవుడే వారిని శిక్షించాడు అన్నట్లుగా క్రూరమైనటువంటి అష్షూరు రాజు చేతిలో వారు పూర్తిగా ఓటమి పాలైపోయారు. వారి దగ్గర ఉన్నటువంటివి అన్నీ కూడా కాల్చివేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని హిజ్కియా పరిపాలన చేస్తున్న యూదా గోత్రముల వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి అష్షూరు క్రూరమైన రాజు, యెరూషలేమును దండెత్తడానికి ముందుకు వస్తున్నాను, నీవు నమ్ముకున్నటువంటి నీ జీవము కలిగిన దేవుని చేతిలో నీవు మోసపోవద్దు, మేమే మిమ్మల్ని జయించడానికి వస్తున్నాము అని ఆ క్రూరమైనటువంటి రాజు హిజ్కియా పరిపాలన చేస్తున్న యూదా రాజ్యం మీదకి వస్తున్నాడని ఉత్తరాన్ని పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు అనంటే, సకల సృష్టిని సృష్టించినటువంటి జీవము కలిగిన దేవా, నీ చేతిలో మేము ఉన్నాము, నీవు అద్వితీయ దేవుడవు, ఇంకొక దేవుడు లేడు అన్నటువంటి జీవము కలిగిన దేవుడవు. ఈ మనుషులు మమ్ములను ఓడించారు, జీవం కలిగిన దేవుని పిల్లలను అనే మాట రాకూడదు. అందుచేత మమ్మల్ని వాని చేతిలో నుంచి విడిపించమని, రక్షించమని ప్రార్థన చేశాడు. అలాగ దేవుడు వారిని విడిపించాడు, రక్షించాడు. మనకు కూడా ఈ నేటి దినాలలో సృష్టి అంతటినీ కలుగు చేసినటువంటి వాడు దేవుడు, మన శత్రువులను కలుగు చేసిన వాడు దేవుడు, ప్రతి జీవ ప్రాణిని కలుగు చేసినటువంటి వాడు దేవుడు. ఆయన చేతిలో సమస్తము ఉన్నాయి. ఆయన నోటి మహత్తుగల మాటతో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన వంటి దేవుడు ఇంకొకడు లేడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే. సమస్తాన్ని ఆయన అధీనంలో ఉంచుకున్నాడు. మేలుతో అందరినీ తృప్తిపరిచేటువంటి వాడు అనే విషయాన్ని మనము మనసారా నమ్మి, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అలాంటి ఉత్తరము మన చేతికి వచ్చినప్పటికీ, దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనలను అట్టి ప్రజల మధ్యలో సిగ్గుపడనీయకుండా ఆయన మనకు విడుదల కలుగు చేసి, విజయాన్ని కలుగు చేసి, సమాధానాన్ని కలుగు చేసి, సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు అని ఈ ప్రార్థనలో మనం చూస్తున్నాం. అలాగున మన జీవితాల్లో జీవము కలిగిన దేవుని తోడు కాపుదల ఉంది అనే నిబ్బరమైన మనసుతో ముందుకు సాగడానికి ప్రభు చిన్న ధ్యానాన్ని మన కొరకై ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, బయట నుంచి వస్తున్నటువంటి ఆపదలు, లోపటి నుంచి వస్తున్నటువంటి ఆపదలు, శరీరంలో వస్తున్నటువంటి బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సామాజిక పరమైనటువంటి నాయన భేదాభిప్రాయాలు, నాయన రకరకములైనటువంటి పరిస్థితుల మధ్యలో మేము కృంగిపోతూ ఉన్నటువంటి దినాలలో మేము జీవిస్తూ ఉంటున్నాం. మేము కూడా హిజ్కియా వలె మీ సన్నిధిలో మా సమస్యలన్నింటినీ పెట్టి మీ మీద ఆధారపడి
మీరు మమ్మల్ని విడుదల చేస్తారు, జయాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, సమాధానాన్ని ఇస్తారు అని మిమ్మల్ని నమ్ముకొని ఈ లోకంలో సంతృప్తిగా జీవించే కృపను అనుగ్రహించమని, ఇంకా మిమ్మల్ని నమ్మనటువంటి వారు ఉంటే ప్రభువా మీ శిలువ రక్తాన్ని ఆశ్రయించి పాప క్షమాపణ రక్షణ పొంది జీవము కలిగిన దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుంటే ఎటువంటి ప్రార్థనైనా ఆలకించే దేవుడు మాకు ఉన్నాడు అనేటువంటి నిబ్బరంతో జీవించే కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నా. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు మా మీద ఉంచుమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి.